వైపుల నుంచి శిష్యులు ముందే వచ్చారు. గురువు గారి కంటే 7 ఆకులు ఎక్కువ చదివి వచ్చారు. వాళ్ళు ఎక్కువ చివాట్లు తిని, అట్లు లేవు, పెసరట్లు, చివాట్లు తప్ప, తిట్లు తప్ప. అందుకని వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చున్నారు, గురువుగారు ఏమైనా తెస్తారేమోనని. గురువుగారు తోడగానే అందరూ ఆనందంగా ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ 100 మంది శిష్యులు వాళ్ళకేసి ఏవి మీ చెప్పలు అని చెప్పలు ఉంచి చూశారు. ఏమున్నాయి చెప్పలు? పొట్ట తిప్పలకి ఆ చెప్పల్లో ఎంత కూడా లేదు, ఒక పప్పు లేదు, ఉప్పు లేదు, ఖాళీ. అన్ని చెప్పలు ఖాళీగా ఉన్నాయి. అర్థమైపోయింది అందరికీ. ఇంక మేము చచ్చిపోతామని కింద పడిపోయారంట. నిజంగా ఆ పూట వచ్చేసింది ఇంకా ఈయనకి. అందరికీ తలలు మాడుతున్నాయి, కడుపులో ఆకలి మాడిపోతోంది, రక్తం కన్నీరు కింద కారుస్తున్నారా వీళ్ళు అన్నట్టుగా ఉందన్నమాట వాతావరణం. 8 రోజులుగా తిండి పెట్టలేదు సరికదా, నోటుకొచ్చినట్టు తిడతారా వీళ్ళు అని పళ్ళు పటపట కొరికాడు. కడుపులో నుంచి అంతకంతకీ నకనకలాడుతోంది ఆకలి. ఈ ఆకలి మంటకి పైన సూర్యభగవానుడి ఎండవేడికి నా కళ్ళు 2 బైర్లు గమ్మి చీకట్లయిపోయాయి. వెంటనే కోపంతో ఈ భిక్షాపాత్ర పైకి తీశాను, ఈ మట్టి పాత్ర. చూస్తున్న శిష్యులు, గురువుగారు ఎప్పుడూ మీకు కోపం రాదు కదా, ఇవాళ్ళు ఎందుకంటే కోపం తెచ్చుకుంటున్నారు, వద్దు బావో బావో అంటున్నా వినిపించుకోకుండా హడిలెత్తిపోతున్న ఆ శిష్యుల్ని పట్టించుకోకుండా చేతిలో ఉన్న భిక్షాపాత్రని ఆ మధ్యలో ఉన్న ఒక రాయి మీద పటక్కన వేసి కొట్టేశాను. అది 100 ముక్కలైపోయింది. అంటే అంతలా తునాతునకలైపోయింది. ఓ మహాత్మా, కోపం వద్దు, కాశీ క్షేత్రంలో ఉన్నవాడు పొరపాటున కూడా కోపం తెచ్చుకోకూడదని నీవెన్నో పర్యాయములు చెప్పావు. కాశీలో కోపగిస్తే అటువంటి వాడు శివానుగ్రహానికి దూరమై ఆగ్రహానికి గురై సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి వద్దు, కోపం వద్దు, శాంతంగా ఉండు అని శిష్యులు 10,000 మంది దండం పెట్టి గురుదేవా గురుదేవా అంటున్నా వినిపించుకోకుండా ప్రశాంతత పోయి అశాంతతో చేతిలో గంగాజలం పుచ్చుకుని మొత్తం కాశీనగరాన్ని నాశనం చేసేయడానికి నేను సంకల్పించి శాపం పెట్టబోయాను అన్నాడు ఆయన. ఏం చేశాడు? గంగా నది తీరానికి వెళ్ళాడు, కమండలంలోకి నీళ్లు తీసుకున్నాడు. ఆ నీళ్లు చేతిలో పోసుకుని ఇక నేల మీద జల్లి శాపం పెట్టాలన్నమాట. ఏమని శాపం పెట్టాలనుకున్నాడు? మా భూత్ 3 తరముల పాటు ఈ కాశీలో ఉన్న వాళ్ళకి విద్య ఉండకుండా ఉండుగాక. 3 తరములు ఈ కాశీనగర వాసులకి డబ్బు లేకుండా దరిద్రంతో బాధపడుదురుగాక. తరముల పాటు కాశీలో ఉన్న వారికి మోక్షం లేకుండా పోగాక. మధ్యలో కాశీలో ఉన్నవారు అందరికీ అని చెప్పించకుండా కాశీలో శాశ్వతంగా నివసించే పౌరులు మాత్రమే 3 తరముల పాటు విద్య, ధనము, మోక్షము లేకుండా నశించిపోదురుగాక. ఇక శాపం పెడదాం అనుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా. శాపం పెట్టాలంటే ముందు నీళ్లు చేతిలోకి తీసుకోవాలి. ఆ నీళ్లు నేల మీద చల్లుతూ ఇప్పుడు ఈ మంత్రం అనాలి. అందామంటే మరి ఏం జరిగిందో తెలియదు. ఓ సంయమేంద్రవంజ, మునీశ్వరుల నమస్కారాలు అందుకునే అగస్త్య, ఇలా శపిద్దాం అనుకున్నాను కోపంతో కాశీని ఇలా శపిద్దామనుకుని కమండల జలం పుచ్చుకుంటే ఆ కమండలంలో ఉన్న నీళ్లు చేతిలో పట్టం లేదు, నీళ్లు చేతిలో పట్టంలా. నీళ్లు చేతిలో పడి మాట వస్తే కదా శాపం పెట్టేది. అంటే బిగుసుకుపోయాడు, స్తంభించిపోయాడు. కాశీని శపించాలంటే మాటలా? అలా ఎవరన్నా శాపం పెడదామనుకుంటే వ్యాసుడవుగాక లేక భాసుడవుగాక ఎవడైనా అక్కడికి వెళ్ళాక స్తంభించిపోవలసిందే. అలా ఉండిపోయాను. శరీరం కంపించిపోతోంది, ఏది మాట రాదు, నీరు బయటికి రాదు. అప్పుడు జరిగింది. నిజంగా శాపం పెట్టుంటే నా బతికేమయ్యేదో. అందుకే భగవంతుడు నా చేత శాపం పెట్టకుండానే నన్ను స్తంభింపజేశాడు.